రేపు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు పర్యటిస్తూ ఉన్నారు సార్. దాన్ని ఎట్లా చూడాలి సార్? రైతుల్ని కలవాలని అంతా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏమన్నా అడ్డంకులు చెప్తారంటారు సార్ టీడీపీ వాళ్ళు? అడ్డంకులు చెప్పితే అది ప్రభుత్వానికి నష్టం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం ఆయన బాధ్యత. వెళ్తారు, సమస్యలు ప్రస్తావిస్తారు. వాళ్ళు ఆటంకాలు సృష్టిస్తారని నేను అనుకోను, కానీ విమర్శల దాడి మాత్రం వెళ్తారు, అది వారికే నష్టం. జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన అంశాలు రేపు లేవనెత్తబోతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నట్టు మీకెట్ట తెలుసు అనొచ్చు. మన ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఇచ్చిన ఎక్స్ వేదికగా స్పందించారు కదా తుఫాను పైన. ఆ సందర్భంగా ఒక కీలకమైన మౌలికమైన అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. తుఫాను వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాణ నష్టం తగ్గింది. ప్రాణ నష్టం దాదాపు లేనట్టుంది. అది మంచిది, ప్రభుత్వాన్ని అభినందిస్తాం. అట్ ద సేమ్ టైం తర్వాత జరిగే పరిస్థితి ప్రధానంగా ప్రతి తుఫాన్లో నష్టపోయేది రైతు. పండించిన పంట కోల్పోవడం, లేదా మధ్యలో ఉండే పంట నాశనం అయిపోవడం, ఇది చాలా ఇబ్బందికర వాతావరణం. దానికి తగిన గిట్టుబాటు ధర అయిపోయిన తర్వాత పంట చేతికి రాకపోతే ఇన్సూరెన్స్ పెద్ద సమస్య. అనౌన్స్మెంట్లు ఘనంగా ఉంటాయి కానీ ఆచరణలు ఏమీ జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే ప్రస్తావిస్తున్నారు. మన కీలకమైన అంశాన్ని ఏం ప్రస్తావించారు? నేను అధికారంలో ఉన్నప్పుడు 55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టింది. ఫలితంగా ఇట్లాంటి తుఫాన్లు అటు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మంచి అమౌంట్, దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు వచ్చినట్టుంది. అప్పుడు రైతులకు వస్తుంది. ఎవరు దయాదాక్షిణాలు అవసరం లేదు, రికార్డెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇన్సూరెన్స్ కడితే రికార్డు కూడా ఉంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వం 19 లక్షల మంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. అది కూడా ప్రభుత్వం కట్టింది కాదు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు లోన్ తీసుకుంటాం కదా, దాంట్లో క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అదే వచ్చింది. ఆ 19 లక్షల వాళ్ళకి నరిపారం నడుతుంది తప్ప మొత్తం మందికి అందదు. 54 లక్షలు ఎక్కడ, 55 లక్షలు ఎక్కడ, 19 లక్షలు ఎక్కడ, సగానికి ఇంకా తక్కువ, 40%. దీనే జగన్మోహన్ గారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ లేని రైతుల పరిస్థితి ఏమిటి? ఈ ఇన్సూరెన్స్ లేని రైతులకు ఇబ్బందికర వాతావరణం వస్తుంది. పక్కన ఇన్సూరెన్స్ కట్టిన రైతు పూర్తి స్థాయి నష్టపరిహారం పొందుతుంటే, తాను ఇన్సూరెన్స్ పొందిన తర్వాత ఏమీ పొందకపోతే ఎంత బాధాకరణ పరిస్థితి ఉంటుంది. ఇదే జగన్మోహన్ గారు ప్రస్తావిస్తారు. రేపు దీనికి గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఒకటి అధికార పార్టీ చెప్పొచ్చు. అదేంటంటే, ఇన్సూరెన్స్ లేని రైతులకు కూడా మేము లెక్కలేసి ఎకరాకు 10,000, 20,000, 30,000 చెప్తారు. నేనేం చెప్పరని చెప్పట్లేక, చాలా సంవత్సరాలు చెప్పారు, ఈ సంవత్సరం కూడా చెప్తారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువే చెప్తారు. కానీ ఆచరణలో ఎలా జరుగుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఆచరణలో ఎలా జరుగుతుంది? మా జిల్లా చిత్తూరు జిల్లానే బెస్ట్ ఎగ్జాంపుల్. మామిడి రైతుల సమస్య మీకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. బంగారుపాలెనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మామిడి రైతుల సమస్యలు లేవనెత్తారు. పెద్ద ఇష్యూగా మారింది. మా 3 జిల్లాలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఒక రకంగా పాత ఉమ్మడి చిత్తూరు జిల్లా, 45,000 మంది రైతులు మామిడిని సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు కూడా నిర్ణయం తీసుకుని అధికారులకు ఒక ఆదేశాలు ఇచ్చారు. 1 కిలో మామిడికి ప్రభుత్వం పక్షాన 4 రూపాయలు, ప్రైవేట్ కంపెనీలు, ఏ కంపెనీలకైతే జ్యూస్ ఫ్యాక్టరీలకు తోలుతామో, పల్ప్ ఫ్యాక్టరీలు తోలుతామో, వాళ్ళు 8 రూపాయలు ఇస్తారు కిలోకి. మొత్తం కలిసి 12 రూపాయలు ఒక రైతుకి ఇస్తాము అని చెప్పి ప్రభుత్వ సిబ్బందిని పెట్టి ఈ 45,000 మంది రైతులు పండించినటువంటి 4.5 లక్షల టన్నులు మామిడిని ఈ పల్ప్ ఫ్యాక్టరీలు తోలారు. ప్రభుత్వం చెప్తేనే మేము 4 రూపాయలు ఇస్తాం కిలోకి, ఆ ఫ్యాక్టరీ మీరు ఎవరు తోలుతారు, ఆ ఫ్యాక్టరీ 8 రూపాయలు ఇస్తే మొత్తం 12 రూపాయలు కిలోకి ఇస్తామని తోలారు. మొత్తం 540 కోట్ల, 500 చిల్లర కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. తోలేసిన తర్వాత 3-4 నెలలైనా ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు, వీలేదు. మళ్ళీ రైతులు ఆందోళన చేస్తే ప్రభుత్వ వాటాగా 180 కోట్లు అనుకుంటాను రిలీజ్ చేసినారు. ఇంకా ప్రైవేటు వాటా 360 కోట్లు దాకా ఉందనుకుంటారు. 1 రూపాయి లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకటి ఆ రైతుల సమస్య పరిష్కారం కావాలనే కోరిక. రెండో పాయింట్, ప్రభుత్వమే దగ్గరుండి తోలినా కూడా, అధికారులు పెట్టి రికార్డ్ అయినా కూడా 4-5 నెలలు అయిన తర్వాత కూడా ఒక చిత్తూరు జిల్లాలో 365 కోట్లు వాళ్ళ దగ్గర తీసి లేకపోతే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్ల రూపాయల అస్యూరెన్స్, 4,000 కోట్లు, 5,000 కోట్లు రైతులకు ఇస్తున్నారు కదా, అది ఇస్తారని నమ్మచ్చా? నమ్మకం కుదురుతుందా ప్రజలకి? ఒక చిత్తూరు జిల్లాలో, సొంత జిల్లాలో, సీఎం గారి జిల్లాలో ఇన్ని కోట్ల రూపాయలు పెండింగ్ పడి ఉంటే 5-6 నెలలైనా కూడా వాళ్ళకి తిరిగి ఈకపోతే రేపటి పరిస్థితి ఏ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా పట్టుకోబోతున్నారు. అదేంటంటే, ఇన్సూరెన్స్ ఉంటే ఈ పంచాయతీ లేదు కదా.
కాబట్టి ఇన్సూరెన్స్ లేకపోతే ప్రభుత్వం ఎట్టా ఆదుకుంటుంది? ఆదుకోవడం కోసం చెప్పే అనౌన్స్మెంట్లు ఏమైనా అమలు అవుతాయా? అమలు కావు. ఇది భయానక వాతావరణం. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంకి వచ్చినప్పుడు ఎట్లయితే ప్రభుత్వం స్పందించిందో, గ్రాస్ రూట్ లెవెల్ సమస్య, కీలకమైన సమస్య వాళ్ళు ప్రస్తావించబోతారు. బంగారుపాలెంలో వాళ్ళు వచ్చి ప్రస్తావించారు కూడా, ప్రభుత్వం పటపట స్పందించింది. మేము ₹4, ప్రైవేట్ వాళ్ళు ₹12, ₹12 ఇస్తామని చెప్పి తోలారు. ఈరోజు 180 కోట్లు 160 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది 3-4 నెలల తర్వాత. అయినా రైతులు పోరాడారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఫలితం ఈరోజు రైతులు పోరాటం, ప్రభుత్వం స్పందించడం జరిగింది. అదే జగన్ గారి పర్యటన లేకపోతే ఇవేం జరుగుండేది కాదు. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రాస్ రూట్ లెవెల్ను ప్రస్తావిస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుంది, స్పందించాల్సిన అవసరం ఉంది. ఎంత స్పందిస్తుంది, ఏం స్పందిస్తుంది అనేది వేరే విషయం, కానీ ఖచ్చితంగా ఏదైతే కీలక అంశం ఉందో ఆ కీలక అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు టచ్ చేయబోతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీన్ని అలర్ట్గా ఉంటుంది. అడ్డుకుంటుందని నేను అనుకోను. అడ్డుకుంటే ప్రభుత్వానికి నష్టం, అడ్డుకునే ప్రయత్నం చేయదు. కానీ నిందలు ఇట్లాంటివి ఉంటే ఉండొచ్చు. బట్ ఇదేదైనప్పుడు కూడా జగన్ గారి పర్యటనతో అంతర్లీనంగా ఉన్న రైతాంగం యొక్క ఆవేదన ఖచ్చితంగా రేపు బయటకు వస్తుంది. అది ఎక్స్పోజ్ అవుతుంది. అది ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంటే రైతులకు మంచిది, ప్రభుత్వానికి మంచిది. అంటే ఇట్లాంటివి చాలాసార్లు చూసున్నాం కదా సార్ మనం గతంలో ఈ 1.5 yearలో జగన్ గారి పర్యటన అనగానే కొత్త కొత్త అంశాలు తీయటం, ఏదో ఒక మాటలు అంటాం, చేత కాదంటాం, ఇట్లాంటి మాటలు అంటా ఉన్నారు. రేపు వెళ్తున్నారు కాబట్టి అది కూడా కృష్ణా జిల్లా ఏదైతే టీడీపీకి కంచుకోట అని అంటూ ఉంటారు. సో అట్లాంటి అక్కడ ఏమన్నా అనే అవకాశం ఏమన్నా? ఎన్నెన్న ఏమంటారు, మీరు ఎంత ఇచ్చారు, మేమెంత ఇచ్చాం, మొన్నటి వరకు రాలేదు ఎందుకు, ఇప్పుడే వస్తున్నాం ఎందుకు, అసలు రాలేదు ఎందుకు, మీ పార్టీ కార్యకర్తలు ఏం చేసినారు, మేమేం చేశారు, గతంలో మీరు సరిగ్గా చేయలేదు, మేము అద్భుతాలు చేసాం, ఇవన్నీ మాట్లాడతారు. అద్భుతాలు చేసి ఉంటే సంతోషమే. రేపు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రభుత్వం అద్భుతాలు చేసి ఉండి వెల్ సాటిస్ఫైడ్గా ఉంటే హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ పంపించవచ్చు. పంపించారనుకోండి, వాళ్ళు చెప్తారు కదా, ఏం వచ్చిన దానికి స్వాగతం నాయన, మాకు బ్రహ్మాండంగా చూసుకునేది ప్రభుత్వం, ఏం బాధపడద్దు, మేమేం బాధపడలేదు, ధన్యవాదాలు వచ్చిందని పంపించేస్తారు రైతులే. ఇంకా అబాస్ పాలవుతాడు కదా. నిజంగా ప్రభుత్వం బాగా చేసిందని ప్రభుత్వం నమ్మకుంటే జగన్ ఈజీగా పంపించాలి. పంపిస్తే ఖచ్చితంగా ఇంకా సంతోషిస్తారు కదా. జగన్ గారు కూడా చెప్తారు కదా, నువ్వు సరిగ్గా చేయలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేశారనైనా నువ్వు కూడా చూసిపో అని చెప్తారు. బాగా చేయలేకపోతే ఆయనకు బాధలు చెప్పుకుంటారు. బాగా చేశారని ప్రభుత్వం నమ్ముకుంటే రెడ్ కార్పెట్ పంపించండి, లేకపోతే అడ్డుకుంటారని కూడా అనిపిస్తుంది. కానీ నిందలు ఇవన్నీ వేయకుండా పోనీయండి, ఆయన ఏం చెప్తాడో వినండి. ఆయన ఏదైనా రాజకీయ విమర్శ చేస్తే సమాధానం చెప్పండి. హేతుబద్ధమైన ప్రశ్నలకు బాధ్యత తీసుకోండి. ఆ వైఖరి తీసుకుంటే ప్రభుత్వానికి మంచిది.